అందరికీ నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? కువైట్ లో వీళ్ళు పెట్టే రూల్స్ వల్ల కువైట్ లో డ్రైవింగ్ చేయాలంటే ఇంకా పైన చాలా కష్టం అయిపోతుంది. మనకి ఇక్కడ ఇచ్చే జీతాలు మళ్ళీ వీళ్ళకి ఇచ్చేసి పోవాలి మనం ఇంటికి. కొత్త కొత్త రూల్స్ అన్ని కూడా తీసుకొస్తున్నారు. చాలా కఠినమైన చర్యలు అయితే తీసుకుంటారు ఇక పైన. కువైట్ లో డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా అయితే డ్రైవింగ్ చేయాలి. ఎలాంటి రూల్స్ తీసుకొచ్చారు ఏంటి అనేది ఈ వీడియోలో మనం క్లియర్ గా తెలుసుకుందాం. వీడియోని అయితే అందరూ కూడా లైక్ చేసి, చాలా మంది లైక్ చేయకుండా వీడియోస్ చూస్తున్నారు. కొద్దిగా లైక్ చేశారంటే ఈ వీడియో ఆటోమేటిక్ గా వైరల్ అవుతుంది, చాలా మంది చూసే అవకాశం ఉంటుంది, అందరూ తెలుసుకునే అవకాశం ఉంటుంది. కొత్తగా కువైట్ కు వచ్చే వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఏమేమి రూల్స్ తీసుకొస్తున్నారు ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. వీడియోని అయితే పూర్తిగా చూడండి, 10 మందికి షేర్ చేయండి, చాలా ఉపయోగపడుతుంది. కువైట్ గవర్నమెంట్ అనేది కొత్త కానూన్ అనేది తీసుకొచ్చింది. కువైట్ లో సర్కిళ్లలో, అలాగే ఎక్కడైతే దవార్లు ఉంటాయో అలాంటి ప్లేసుల్లో, అక్కడక్కడ రూట్లలో చాలా కెమెరాలు అయితే అమర్చడం అయితే జరిగింది. ఆ కెమెరాలు కూడా మీకు స్క్రీన్ పై చూపిస్తారు చూడండి. కువైట్ లో మనం డ్రైవింగ్ చేసేటప్పుడు ఎలా చేస్తున్నాం, డ్రైవింగ్ ఏంటి అనేది ప్రతి క్షణం కూడా వాళ్ళు గమనిస్తూనే ఉంటారు. ప్రతి డ్రైవర్ ని కూడా మనం సీట్ బెల్ట్ పెట్టుకోకపోయినా, ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసినా, మనం ఏదైనా తింటూ డ్రైవింగ్ చేసినా, ఇలాంటివన్నీ చేశామంటే ఖచ్చితంగా మనకు ఫైన్ అనేది వచ్చేస్తుంది. మీకు తెలియదు, మమ్మల్ని ఎవరు చూడలేదు కదా, పోలీస్ వాళ్ళు కూడా ఎవరు మమ్మల్ని చూడలేదు కదా అని మీరు అనుకోవచ్చు. ఆటోమేటిక్ గా మీకు ఫైన్ వచ్చేస్తుంది. మీ బండి నెంబర్ అనేది స్కాన్ అయిపోతుంది. మీరు ఏం చేస్తున్నారు అనేది కూడా, మీ వీడియో కూడా, మీరు తోలే వెహికల్ ఎవరు పేరు పైన అయితే ఉంటుందో వాళ్ళకి ఆటోమేటిక్ గా ఫొటోస్ కూడా పంపించేస్తారు వాళ్ళు. అంటే మీరు సీట్ బెల్ట్ పెట్టుకోలేదా, లేదంటే ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తున్నారా, లేదంటే ఏదైనా తింటూ డ్రైవింగ్ చేస్తున్నారా ఏంటి అనేది కూడా క్లియర్ గా వాళ్ళు ఫొటోస్ కూడా వాళ్ళు పంపించేస్తారు. బండి పేపర్స్ ఎవరి పేరు పైన అయితే ఉంటాయో వాళ్ళకి ఆటోమేటిక్ గా మెసేజ్ వెళ్ళిపోతుంది. ఏ తప్పు చేసినా కానీ ఫైన్ అనేది ఆటోమేటిక్ గా వస్తుంది. ఈ విషయం ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. అది ఏమిటంటే, ఒక రూట్ లో హైవేలో వెళ్తున్నాం, మనం 140లో వెళ్తున్నాం స్పీడ్ లో. మన ముందు ఒక 10 మీటర్ల దూరంలో కెమెరా ఉంది అనుకోండి. కెమెరా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, ఆటోమేటిక్ గా మనం తోలే కార్ కానీ ఏదైనా సరే స్లో చేస్తాం, బండి స్లో చేస్తాం. మళ్ళీ 140, 150 అంత స్పీడ్ లో అయితే వెళ్తూ ఉంటాం. ఇక్కడ కువైట్ లో రూల్స్ ఎలా, మాక్సిమం స్పీడ్ వచ్చి 120, 120 కంటే మనం ఎక్కువ స్పీడ్ వెళ్ళకూడదు. ఎక్కడ కానీ హైవేల పైన ఎక్కడైనా సరే 120 కంటే ఎక్కువ స్పీడ్ వెళ్ళకూడదు. కొన్ని రూట్లలో అయితే 100 కంటే ఎక్కువ వెళ్ళకూడదు, కొన్ని రూట్లలో 80 కంటే ఎక్కువ వెళ్ళకూడదు. మనం వెళ్ళే రూట్ లో ఎంత స్పీడ్ వెళ్ళాలి అనేది బోర్డు అనేది కంపల్సరీ పెట్టుంటారు. మనం ఆ బోర్డు చూసుకుంటూనే మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. మీరు ఒకవేళ 140 స్పీడ్ లో వెళ్తున్నారు అనుకోండి, కెమెరా వచ్చినప్పుడు స్లో చేసేసారు అనుకోండి, కెమెరా దాటారా మళ్ళీ స్పీడ్ పెంచారనుకోండి, మళ్ళీ 140, 150 స్పీడ్ లో వెళ్ళారనుకోండి, ఫస్ట్ వచ్చిన కెమెరా నుంచి మళ్ళీ రెండో కెమెరా వచ్చే మధ్య దూరాన్ని వాళ్ళు క్యాల్కులేటర్ చేస్తారు. ఫస్ట్ వచ్చిన కెమెరా నుంచి మళ్ళీ రెండో కెమెరా ఈ మధ్య దూరము మీరు ఎంతసేపట్లో చేరుకున్నారు అనేది ఆ కెమెరాలు అనేటివి గమనిస్తాయి. అంటే ఇప్పుడు మీరు 120 కంటే తక్కువ వెళ్తే ప్రాబ్లం లేదు, 120 కంటే ఎక్కువ స్పీడ్ వెళ్ళారనుకోండి, మీరు ఎక్కువ స్పీడ్ వచ్చారనేసి మనకు ఫైన్ అనేది కంపల్సరీగా వస్తుంది. ఇది కూడా ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోండి. ఇప్పుడైతే ఆటోమేటిక్ గా మనం ఏం చేస్తున్నాం, కువైట్ లో డ్రైవింగ్ చేసేటప్పుడు కెమెరా వస్తానే స్లో చేస్తాం, కెమెరా దాటుకుంటానే మళ్ళీ స్పీడ్ పెంచుతాం. అలా ఎవరు కూడా చేయొద్దండి. 120 దాటి ఎవ్వరు కూడా వెళ్ళొద్దండి. మీరు వెళ్ళే రూట్ లో మాక్సిమం స్పీడ్ ఎంత ఉందో దానికంటే తక్కువే వెళ్ళండి, కానీ దానికంటే ఎక్కువ వెళ్ళొద్దండి. ఈ కెమెరా నుంచి ఆ కెమెరాకు మీరు ఎంతసేపట్లో వెళ్ళిపోయారు అనేది క్యాల్కులేటర్ చేసి మీకు ఫైన్ అనేది ఆటోమేటిక్ గా వస్తుంది. చాలా చాలా కఠినమైన చర్యలు అయితే ఉంటాయి. లైసెన్స్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. ఆ విధంగా 2 సార్లు క్యాన్సిల్ అయిపోయిందంటే మళ్ళీ మనకు లైసెన్స్ కూడా రాదు. కువైట్ లో ఫ్రెష్ గా మళ్ళీ డ్రైవింగ్ స్కూల్ కి వెళ్ళాలి, మళ్ళీ డ్రైవింగ్ టెస్ట్ లో పాస్ అవ్వాలి, ఇవన్నీ ఉంటాయి. మళ్ళీ రూల్స్ అన్ని ఇవన్నీ చేసుకుంటేనే మళ్ళీ డ్రైవింగ్ లైసెన్స్ అనేది కువైట్ లో పుడుతుంది, లేదంటే పుట్టదు. ఆ విధంగా కఠినమైన చర్యలు తీసుకుంటారు. ఫైన్స్ కూడా అలానే ఉంటాయి. మీరు ఒకవేళ ఫైన్ కట్టకపోతే జైలు శిక్ష కూడా అనుభవించాల్సి ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా తీసుకొస్తున్నారు. ఇన్ని రూల్స్ పెట్టినా కూడా కువైట్ వాళ్ళకైతే నష్టం ఏముండదు. వాళ్ళు వెళ్ళే స్పీడ్ వాళ్ళు వెళ్తూనే ఉంటారు. వస్తే మాకు వచ్చాయిలే ఫైన్స్, మీకు కట్టుకుంటాం అనే రీతిలో వాళ్ళేమి వెళ్తూ ఉంటారు. ఈ కువైట్ గవర్నమెంట్ పెట్టే రూల్స్ వల్ల నష్టపోయేది ఎవరంటే బయట కంట్రీ వాళ్ళమే. మన బయట దేశాల నుంచి వచ్చి ఇక్కడ ఏదో అర్రాకొర్ర జీతానికి ఇక్కడ పని చేసుకుంటూ ఉంటాం, 30,000కు 40,000కు. మనకే ఇదంతా కూడా నష్టం తప్ప కువైట్ వాళ్ళకైతే ఎలాంటి నష్టం ఉండదు. చాలా మంది బయట దేశాల నుంచి మా దేశానికి వస్తున్నారు, బాగా సంపాదించుకుంటున్నారు. ఈ డబ్బులను మళ్ళీ వాళ్ళ ఇంటికి పంపించకూడదు, మనమే తీసుకోవాలి రిటర్న్ అనే విధంగా ఇలాంటి రూల్స్ అన్ని తీసుకొస్తుంది కువైట్ గవర్నమెంట్. దీని వల్ల నష్టపోయేది ఎవరంటే మనమే నష్టపోతాం తప్ప కువైట్ వాళ్ళకైతే ఎలాంటి నష్టం అయితే ఉండదు. వాళ్ళు అసలు పట్టించుకోరు, ఫైన్ వచ్చినా కూడా పట్టించుకోరు, కట్టుకుంటూ ఉంటారు. వీళ్ళకు రికమెండేషన్ ఉంది అనుకోండి, ఫైన్ కట్టకుండానే కూడా చేసుకునే శక్తి ఉంటుంది వీళ్ళ దగ్గర. మనకైతే అలాంటివి ఉండవు కాబట్టి ఖచ్చితంగా కట్టాల్సి ఉంటుంది. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా డ్రైవింగ్ చేసుకోండి. మనం ఎక్కడికి వెళ్ళడం లేదు, కువైట్ వదిలేసి మనం ఇంటికి అయితే వెళ్ళడం లేదు. 2 సంవత్సరాల వరకు మనం ఇక్కడే పని చేసుకోవాలి. 2 సంవత్సరాల తర్వాతే మళ్ళీ మనం మన ఇంటికి వెళ్ళేది వచ్చిన తర్వాత కువైట్కి. అందువల్ల
స్లోగా డ్రైవింగ్ చేయండి. 120 వెళ్ళే ప్లేస్లో 100 వెళ్ళండి. మిమ్మల్ని ఎవరు కొట్టరు, ఎవరు తిట్టరు. 80 స్పీడ్ వెళ్లాల్సిన రూట్లో 70 వెళ్ళండి, ఇబ్బంది ఏమి ఉండదు. 100 వెళ్లాల్సిన రూట్లో 90 వెళ్ళండి, ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. ఇంకో రెండో పాయింట్ వచ్చి చాలా మంది అడుగుతున్నారు, అన్న కువైట్లో చెకింగ్లు ఆపేశారా, చెకింగ్ చేయడం లేదా, చెకింగ్లు జరగడం లేదా ఏంటి అని చాలా మంది అయితే అడుగుతున్నారు. కువైట్లో అయితే ప్రతిరోజు కూడా చెకింగ్ అయితే జరుగుతూనే ఉంది. నిన్న కూడా ఖైతాన్లో తనిఖీలు అయితే నిర్వహించడం అయితే జరిగింది. ఖైతాన్ ఏరియాలో 2831 ఉల్లంఘనలు జారీ చేయడం అయితే జరిగింది. ఖైతాన్లో 34 మంది మాదక ద్రవ్యాలు అమ్ముతూ ఉన్న వాళ్ళను అరెస్ట్ చేయడం అయితే జరిగింది. ట్రాఫిక్ తనిఖీలు జరిపడం అయితే జరిగింది. ఈ తనిఖీల్లో 2831 ఉల్లంఘనలు జారీ చేయడం అయితే జరిగింది. అంటే ట్రాఫిక్ ఉల్లంఘనలు అంటే మనం నో పార్కింగ్ చేయడము, లేదంటే ఇంకో విధంగా బండి దప్తర్ లేకపోవడం, అంటే బండి ఆర్సీ లేకపోవడము, ఇలాంటి తనిఖీలు కూడా చేయడం అయితే జరిగింది. ఇలాంటివన్నీ 2831 ట్రాఫిక్ ఉల్లంఘనలు కూడా జారీ చేయడం అయితే జరిగింది. పరారీ కేసులో ఉన్న వాళ్ళను 34 మందిని అరెస్ట్ చేయడం అయితే జరిగింది. ఇందులో 17 మంది నివాస మరియు కార్మిక చట్టాన్ని ఉల్లంఘించిన వారు కూడా ఉన్నారు. అంటే 17 మంది ఇళ్లలో నుంచి పారిపోయిన వాళ్ళు, అకామ కొట్టించుకోకుండా ఉన్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళు కూడా 17 మందిని అరెస్ట్ చేయడం అయితే జరిగింది. ఇద్దరి దగ్గర డ్రగ్స్ స్వాధీనం చేసుకోవడం కూడా జరిగింది. ఈ రకరకాల తనిఖీలలో మొత్తంగా ఖైతాన్లో 2831 మంది పైన ఉల్లంఘనలు జారీ చేయడం అయితే జరిగింది. చెకింగ్ అయితే ప్రతిరోజు జరుగుతూనే ఉంది. ఏదో ఒక ఏరియాలో రోజు చెకింగ్ అయితే ఉండనే ఉంది. చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు అకామా లేని వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అకామాలు ఉన్న వాళ్ళు కూడా కొద్దిగా మీరు బయట వెళ్ళేటప్పుడు సివిల్ ఐడి జోబీలో పెట్టుకొని వెళ్ళండి, లేదంటే ఫోన్లో మొబైల్ ఐడినన్నా డౌన్లోడ్ చేసుకొని ఉండండి. దాంట్లోనే మీ సివిల్ ఐడి అనేది కనిపిస్తుంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియోని అయితే అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా కూడా చూస్తున్నారు, కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అందరికీ బై ఫ్రెండ్స్, జై హింద్.